పడుకునేటప్పుడు గురక అనేది ఒకప్పుడు పెద్దవాళ్ళకి వచ్చేది. లైక్ ఆఫ్టర్ 50s అనుకోవచ్చు. బట్ ఇప్పుడంటే చిన్న పిల్లలు కూడా అది గురకనా లేకపోతే ఒక టైప్ ఆఫ్ సౌండ్ అది ముక్కులోంచా లేకపోతే ఇక్కడి నుంచి వస్తుంది. దానివల్ల పిల్లలు ఇబ్బంది పడటం. అసలు ఎందుకు ఈ గురక అనేది ఒకప్పుడు పెద్దవాళ్ళకి కానీ అది పొంగ చిన్న పిల్లలకి 8-9 years నుంచి మా అక్క బాబు అదే ఫేస్ చేస్తున్నాడు. అయితే ఇది ఎక్కడ లోపం? ఎలా జాగ్రత్త పడాలి? సో ఫస్ట్ థింగ్, ప్రతి గురక ఇబ్బందికరమైనది కాదు. సో పెద్దవాళ్ళలో గురక ఉంటుంది, చిన్నపిల్లల్లో గురక ఉంటుంది. కాకపోతే కారణాలు రకాలు వేరే వేరేగా ఉంటుంది. సపోజ్ ఇప్పుడు గురక వచ్చింది అనుకోండి ఒక పేషెంట్, సో సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి దాని తాలూకా సిమ్టమ్స్ పెద్దవాళ్ళలో అయితే, సో నైట్ టైం ఎక్కువ గురక పెట్టడము, ఎక్కువ గురక పెడతా ఉంటారు. రెండోది డే టైమ్ స్లీపీనెస్, అంటే పగలు కూడా కొంచెం మత్తుగా అనిపించడము, నిద్ర మత్తుగా ఉండడం, ఇట్లాంటివన్నీ కూడా ఉంటుంది. సో మూడోది ఏంటంటే హెడేక్. సో నిద్ర సరిగా ఉండదు కాబట్టి హెడేక్ అనేది కూడా ఉంటుంది. బాడీ అంతా కూడా నీరసంగా, సో ఇంట్రెస్ట్ ఉండదు మనకి. సో ఇట్లాంటి లక్షణాలతో వస్తారు. సో దీనికి మనం చేసేది ఏంటి అని అంటే, సో స్లీప్ స్టడీ అని చేస్తాము. సో రాత్రి పడుకున్నాక మన బాడీ ఏం జరుగుతుంది, సో బ్రెయిన్ ఎట్లా పనిచేస్తుంది, ఊపిరితిత్తులు ఎట్లా పనిచేస్తున్నాయి, సో మన హార్ట్ ఎట్లా పనిచేస్తుందో తెలుస్తుంది. సో దానికి తగ్గట్టు మనం ట్రీట్మెంట్ అనేది జరగడం జరుగుతుంది. ఇవన్నీ కారణాలు ఏముండొచ్చు అంటే, ఫస్ట్ థింగ్ ఇప్పుడున్న మనకి లైఫ్ స్టైల్ డిసార్డర్ యాక్చువల్ గా ఇది ఏంటంటే ఒబేసిటీ. చాలా మంది జంక్ ఫుడ్ అలవాటు చేసుకోవడము కూడా వచ్చేది ఏంటంటే మనిషి లావుగా ఉంటేనే గురక వస్తుంది అని అంటున్నారు. ఇది అపోహనా లేకపోతే నిజం? లేదు. మనిషి గురక రావడానికి ఇది ఒక్కటే ఉండాల్సిన అవసరం లేదు. మీరు అన్నట్టు ఇప్పుడు సపోజ్ చిన్నపిల్లలు తీసుకున్నాం అనుకోండి, వాళ్ళకి టాన్సిలైటిస్ ఉండొచ్చు. సో అంటే వాళ్ళకి అంటే మన టాన్సిలైటిస్ కూడా ఏ లెవెల్లో ఉండొచ్చు, అది గ్రేడింగ్ బట్టి ఉంటుంది. లేదంటే కొంతమందికి అడినాయిడ్స్ ఉండొచ్చు చిన్న పిల్లల్లో. సో దానికి ఏంటంటే సర్జరీ చేసేసుకుంటే మనకి ఆ గురక అనేది సెట్ అవుతుంది. ఇంకొంతమందికి సైనసైటిస్ ప్రాబ్లం ఉంటుంది. సో ఎందుకంటే ముక్కులు మూసుకుపోయా అనుకోండి, ఊపిరి రాడదు. సో వాళ్ళు నోట్తో గాలి తీసుకుంటారు. సో దాని వల్ల కూడా మనకి గురక అనేది వస్తుంది. సో ప్రాబ్లమ్ ని కరెక్ట్ గా అడ్రస్ చేయాలి. సో ఇంకొకటి ఏంటంటే పెద్దవాళ్ళలో తీసుకుంటే, నేను అన్నట్టు ఒకటి ఫ్యాట్. కొంతమందికి లేడీస్ కి తీసుకుంటే మనకి ఈ యొక్క నెక్ సర్కంఫరెన్స్ అనేది కూడా తక్కువగా ఉంటుంది. సో దాని వల్ల గురక వస్తుంది. లేదా కొంతమందికి నాలుకనే మందంగా ఉంటుంది. సో దాని వల్ల కూడా వస్తుంది. సో లోపల ఇంటర్నల్ గా మనకి ఏదైనా పెథాలజీ వైజ్ ఏదైనా డిఫెక్ట్ ఉంటే దాని వల్ల గురక వస్తుంది. సో కొంతమంది దీని తర్వాత ట్రీట్మెంట్ ఏమైనా మందులు ఉన్నాయంటే, ఈ మధ్య మనకి వచ్చే దాంట్లో ఉన్నాయి, మెడికేషన్స్ ఉన్నాయి కానీ, బట్ నేను అనేది ఎంతవరకు బెనిఫిట్ అవుతారనేది తెలీదు. సో ఇంకొక కామన్ గా అడిగే క్వశ్చన్ ఏంటి అని అంటే, వెయిట్ తగ్గితే నాకు తగ్గుతుంది అనే క్వశ్చన్. అండ్ ఇంకోటి ఏంటంటే గాఢ నిద్రపోతే గురక వస్తుంది అంటారు. అస్సలు అది అపోహ కదా మేడం? తప్పు. అది గాఢ నిద్రలో అని వాళ్ళు అనుకుంటారు. సో ఒకవేళ అంత గాఢ నిద్రలో పోతే మీకు మార్నింగ్ ఎందుకు అంటే గుడ్ స్లీప్ అంటే ఫ్రెష్ గా ఉంది నా అబ్బాయి ఎందుకు అనిపించదు ఫస్ట్ థింగ్. సో ఏమవుతుంది అంటే నిద్రపోయిన తర్వాత సో మన నాలుక కానీ ఏదైనా మజిల్స్ అన్ని రిలాక్స్ అవుతాయి. సో పడుకోవడం వల్ల మనకు ఏమవుతుంది, నాలుక కూడా వెనక్కి పడిపోయి సో మనకు ఆ బ్లాక్ అవుతుంది, ఆ ఎయిర్వే దగ్గర బ్లాక్ అవుతుంది. సో మనకి గాలి వెళ్ళదు లోపలికి. సో గాలి వెళ్ళకపోతే ఏమవుతుంది, లోపల డెఫినెట్ గా ఆక్సిజన్ తగ్గుతుంది. ఆ ఆక్సిజన్ మీకు బ్రెయిన్ కి రీచ్ అవ్వదు, లంగ్స్ కి రీచ్ అవ్వదు, ఏ ఆర్గాన్స్ కి రీచ్ అవ్వదు. సో దానివల్ల మీకు ఏమనిపిస్తుంది, మనం సెన్స్ చేస్తాం లైక్ ఓకే నిద్రపోయారని. మన బ్రెయిన్ అలాంటిది కాదు కాబట్టి డెఫినెట్ గా మన బ్రెయిన్ సెన్స్ చేస్తుంది నాకు ఆక్సిజన్ అందలేదు అని. సో అందువల్లే మనకి ఇంకా రిక్వైర్మెంట్ ఆఫ్ స్లీప్ అనేది కావాలని ఎక్స్పెక్ట్ చేస్తారు ఈవెన్ బ్రెయిన్ కూడా. సో అందుకని ఆ సిమ్టమ్స్ అన్ని కూడా అందువల్లనే ఉంటుంది. అండ్ దీనివల్ల గురకే కదండి, దీనివల్ల ఏమైతుందని చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు. సో దీనివల్ల ఏంటి అంటే, సో యాక్సిడెంట్స్ చాలా మంది ఇప్పుడు నిద్రపోతూ ఉంటారు డ్రైవింగ్ చేసేటప్పుడు. సో యాక్సిడెంట్స్ లో ఒక కారణం ఇదే గురక ప్రాబ్లమే. రెండవది నిద్రలో కూడా చాలా మంది చనిపోతుంటారు. మంచిగా చనిపోయాం అనుకుంటారు, కానీ అది కాదు, దీనికి కారణం ఇదే. ఆ గురక వల్ల పక్కన పడుకున్న వాళ్ళు కూడా డిస్టర్బెన్స్ ఉంటది. చాలా మంది పార్ట్నర్స్ వచ్చి కంప్లైంట్ చేయడం జరుగుతుంది, మరి గురక భరించలేకుండా ఉన్నాం మేడం అని. సో ద థింగ్ ఈజ్ ఇదే. ఏమైనా ఉందా మేడం, అంటే ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. సో ఏంటి అంటే మెడిసిన్స్ వస్తున్నాయి కాబట్టి అది ఫిట్ అవుతారా లేదని చూసుకోవాలి. ద థింగ్ ఇంకొకటి ఏంటంటే, ఇదంతా నెక్స్ట్ అంతా కూడా మెషిన్స్ తో జరుగుతుంది. సో ఏ మెషిన్ సెట్ అవుతుంది పేషెంట్ కి, కొంతమందికి మెషిన్స్ సెట్ కాదు. సో అట్లాంటి వాటిలో తీసుకుంటే, సపోజ్ నేను పిల్లలు అనుకోండి, ఇప్పుడు దానికి మెషిన్స్ పెట్టాం. సో టాన్సిలైటిస్ అంటే సర్జరీ చేసేసుకుంటే సరిపోతుంది. సో పెద్దవాళ్ళకి తీసుకుంటే మనకి లోపలగా ఏదైనా డిఫెక్ట్ ఉంది అనుకోండి ఉదాహరణకి, సో మనం దానికి సర్జరీలు ఏం చెయ్యము. సో దానికి మనం మెషిన్స్ తోనే సెట్ అవుతారు.
అండ్ రెండోది ఇది పూర్తిగా పోదు డిసీజ్. వెయిట్ తగ్గితే నాకు తగ్గుతుంది నేను తీసేయొచ్చా మెషిన్స్ అని కూడా అడుగుతారు. సో ఒకవేళ మీకు సపోజ్ సివియర్ అనుకోండి, సివియర్ పొజిషన్ లో ఉన్నారు, ఒక వెయిట్ తగ్గిన 10% తగ్గుతుంది, బట్ అయినా కానీ మైల్డ్ లో మోడరేట్ లోకి వస్తారు. బట్ దాని తాలూకా కాంప్లికేషన్స్ అయితే వస్తుంది. సో పూర్తిగా అయితే తీయలేను, ఎప్పుడో ఒక రోజు 2 రోజులు ఓకే కానీ, బట్ పూర్తిగా అయితే నేను తీసేయలేను. ఓకే, రైట్. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేడం. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్.